కానీ ఎలాంటి ఘర్షణలు కానీ జరగలేదు కాబట్టి ఈ జరిగిన చెదురుమదురు సంఘటనలు కూడా బయట జరిగినాయి కాబట్టి మరి రీపోలింగ్ అనేది అల్టిమేట్గా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినప్పటికీ కూడా ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఏం జరగలేదు, ఇబ్బంది ఏం జరగలేదు. కానీ హైదరాబాదీలు మరింత పెద్ద ఎత్తున బయటికి వచ్చి ఉంటే, మరింత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఉంటే బాగుండేది. మా మెజారిటీలు మరింత పెరిగేవి. మెజారిటీలనే కాదు, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటింగ్కి దూరంగా ఉండడం అనేది మంచిది కాదు. దీని పట్ల అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా కానీ, మరి రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ అందరం కూడా ఆలోచించుకోవాలి. అల్టిమేట్గా దూరంగా ఉండడం వల్ల సాధించేదేమీ లేదు. ఈరోజు ఎన్నికల సందర్భంగా హాలిడే ఇచ్చినప్పటికీ ఈ రకంగా ప్రజలు దాన్ని ఒక జాలిడే కింద చూసి ఇళ్లలో ఉండడం అనేది అయితే అది భావ్యం కాదు, మంచిది కాదు. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇది మార్చే దిశగా అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేయాలి. మరి ఇప్పటికే దాదాపుగా పోలింగ్ అయిపోయి వచ్చిందనేదే మాకున్న సమాచారం. గతంలో 2009 ఎన్నికల్లో ఆనాడు నమోదైన పోలింగ్ శాతం 42.9. ఈసారి దాదాపుగా 50% వస్తుందనేది నా అంచనా వ్యక్తిగతంగా. ఎందుకంటే 4 గంటల వరకు మీరు చూసినట్టయితే 43% అప్పటికే అయింది. చివరి గంటలో ఒక 7% దాదాపుగా అయిందనుకుంటే కూడా 50% దాకా వచ్చినట్టు. పోలింగ్ పర్సంటేజ్ 2009తో పోలిస్తే పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా ఉంటే మాత్రం అందరికీ కూడా తృప్తినిచ్చే అంశం. అయినప్పటికీ ఏదేమైతేనేమి అల్టిమేట్గా ఎన్నికలు జరిగినాయి. మరి పారదర్శకంగా ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ నిర్వహించింది. ఈరోజు ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కానీ వాస్తవం ఏమంటే నిన్న ఈరోజు చాలా చోట్ల మరి పోలీసులు టీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసులు పెట్టినారు. కాబట్టి దీన్ని బట్టే అధికార పార్టీ ఎంత నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమంలో ఉంది, ఏ రకంగా కూడా అధికార దుర్వినియోగం కానీ ఇంకోటి కానీ చేయలేదని దాన్ని బట్టే బోధపడతా ఉన్నది. అదే రకంగా అల్టిమేట్గా ఈరోజు మరి ఈ ఎన్నిక ప్రచార సరళి, పోలింగ్ సరళి ఇవన్నీ చూసిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మా గెలుపు, టీఆర్ఎస్ పార్టీ గెలుపు తప్పకుండా మరి ఖరారైందని చెప్పి తెలియజేస్తూ మరి అధికారికంగా 5 తారీఖు నాడు తప్పకుండా అందరం కూడా ఫలితాల కోసం చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా, ఎందుకంటే మీరు కూడా ఈరోజు ఉదయం నుంచి దాదాపు 5 గంటల నుంచి బయలుదేరి అన్ని రకాలుగా కూడా మరి కష్టపడ్డారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పోలీస్ యంత్రాంగానికి, మీకు, అధికార యంత్రాంగం మొత్తానికి. రైట్. మంత్రి కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మొదటి నుంచి గెలుపు మాదే అంటున్నారు ఆయన. ఇక గెలుపు